జుడాస్ ద బ్లాక్ మెస్సయా అనే ఫిలిం బెస్ట్ స్క్రీన్ ప్లే దాంట్లో నామినేట్ కూడా అవ్వడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిం అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ సినిమా మెయిన్గా ఎక్స్ప్లోర్ చేసేది ఒక థీఫ్, అంటే హీరో ఒక దొంగ అనమాట. కార్స్ని దొంగతనం చేసుకునే అతను ఒక FBI పోలీస్ ఆఫీసర్కి పట్టుబడ్డ తర్వాత ఇతన్ని ఉపయోగించి ఈ బ్లాక్ మెస్సే అనే ఎవరైతే ఉన్నారో అతను ఒక లీడర్ అనమాట, రెవల్యూషనరీ లీడర్. అతను బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్ వాళ్ళందరికీ కూడా ఫ్రీ బ్రేక్ఫాస్టింగ్ అండ్ రెవల్యూషన్కి సంబంధించి స్పీచెస్ ఇవ్వడము, ఆ కంట్రీని ఒక ఫ్రీడమ్, లిబర్టీ దాన్ని తీసుకురావడానికి కోసం పోరాడుతుంటాడు అనమాట. హీరో ఒక థీఫ్, అతను దొరికిపోతాడు, FBIకి దొరికిపోయి FBI హీరోకి ఏం ఆఫర్ చేస్తుందంటే, నువ్వు ఆ బ్లాక్ మెస్సేతో ఉండి అతని ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీసు వాళ్ళకి చేరేస్తే ఇతనికి శిక్ష ఉండదని చెప్పేసి ఒక ఆప్షన్ ఇస్తారనమాట FBI వాళ్ళు. సో హీరో అట్లనే బ్లాక్ మెస్సేతో ఉండి అతన్ని ఎట్లా వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తాడు, అండ్ వెన్నుపోటు పొడవడంతో పాటు అంటే ఎంత గిల్టీ ఫీలింగ్కి లోన్ అవుతాడు, అండ్ ఆ గిల్టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అతని లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఇందులోకి ఇన్వాల్వ్ అయిపోయి ఎంత మెస్డప్ అయిపోతుంది ఏంది అనేది జుడాయిస్ ద బ్లాక్ మెస్సయా స్టోరీ అనమాట. వన్ ఆఫ్ ద మైండ్ బ్లోయింగ్ స్టోరీస్. అంటే చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి ఈ సినిమాలో. అంటే రెండు మెయిన్గా నాకు అనిపించింది ఏంటంటే హీరో సర్వైవల్ అండ్ అక్కడి నుంచి జరుగుతున్న గిల్టీ ఆస్పెక్ట్. ఇవి రెండు కూడా ఫోకస్ చేసి ఈ సినిమాలో ఒక టాప్ నాచ్లో వెళ్తుంటుంది సినిమా. అండ్ ఎక్కడ కూడా మీకు ఏమంటారు ఎక్స్ట్రీమ్లీ జోక్ అనేది ఈ సినిమాలో ఉండదు. అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రామా అండ్ ఎమోషన్స్ అండ్ ఒక హీరో గిల్ట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అండ్ అతని సర్వైవల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ సినిమాలో. అండ్ మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఓ మై గాడ్ అసలు ఇంత టెర్రబుల్ ఇన్సిడెంట్. ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కూడా చాలా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్ అని చెప్పాలి. అంటే హీరో అతనికి పాయిజన్ ఇవ్వాల్సి ఉంటుంది బ్లాక్ మెస్సయాకి. సో దాన్ని అంటే హీరో అతని నమ్మకాన్ని ఎట్లా పొందిండు అనేది కూడా ఈ సినిమాలో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫీడింగ్ వెళ్తూనే ఉంటుంది అనమాట. మీకు ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉంటుంది. బట్ అర్థం చేసుకునే కెపాసిటీ అయితే చాలా ఎక్కువ ఉండాలి. అప్పుడే యూ విల్ అండర్స్టాండ్ బెటర్. జుడాయిస్ ద బ్లాక్ మెస్సయా ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిం. ఒక బిట్రేయల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, సర్వైవల్ అవ్వచ్చు, అండ్ మెనీ అసలు దిస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిలిమ్స్. అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే దానికి రాలేదు, కానీ బెస్ట్ స్క్రీన్ ప్లే దాంట్లో నామినేట్ చేయడం జరిగింది. మీకు కూడా నచ్చే అవకాశం చాలా ఎక్కువ. ప్లీజ్ డూ వాచ్ ఇట్, దెన్ లెట్ మీ నో you liked it or not. And thank you for watching. Please do subscribe. That's it.